హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు రివ్యూస్ 9. ఈరోజు మ్యాచ్ వచ్చేసి చెన్నై వర్సెస్ కోల్కతా మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈరోజు మ్యాచ్ గురించి చెప్పాలంటే ఎక్సలెంట్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వరుస ఓటములతో చితాపత అవుతున్న సిఎస్కేకి మాత్రం ఖచ్చితంగా ఈరోజు గెలుపు రుచి అయితే చూడడం జరిగింది. సెవెంత్ రోజు 7 జెర్సీతో ధోని లాస్ట్ ఓవర్ వరకు ఉండి మ్యాచ్ని అయితే గెలిపించడం అయితే జరిగింది. ఎక్సలెంట్ మ్యాచ్ అయితే జరిగింది. ఈరోజు కోల్కతా అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. కోల్కతాకు ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్లో మాత్రం వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎక్సలెంట్ అంటే మొదటి బ్యాటింగ్ బట్టి 179 రన్స్ అయితే చేయడం జరిగింది. ఇందులో ఎప్పటి మారిగానే ప్రతి మ్యాచ్లో ఆడుతున్న రహానేనే 48 రన్స్ అయితే కొట్టి టాప్ స్కోరర్గా అయితే ఉండడం జరిగింది. వారికి ఈరోజు ఇంకా స్పెషల్గా చెప్పాలంటే పాండ్యా 36 రన్స్, వారితో పాటు రసూల్ ఈరోజు అయితే ఎక్సలెంట్ కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. 38 రన్స్తో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో 20 ఓవర్లో 179 రన్స్ అయితే చేసి ఒక భారీ స్కోర్ అయితే చెన్నైకి అయితే ఇవ్వడం జరిగింది. చెన్నై వాళ్ళు ఉన్న ఫామ్లో ఈ 179 రన్స్ కూడా కొట్టలేరు అని అయితే చాలామంది అయితే అనుకున్నారు. చెన్నై ఉన్న ఫామ్లో 179 ఈ స్కోర్ కొట్టాలంటే వాళ్ళకు గొప్ప విషయంగానే ఉంది. అదేవిధంగా అందరూ అనుకున్నట్టుగానే కేకేఆర్ బౌలర్స్ మాత్రం ఎక్సలెంట్ కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఓవర్లలోనే ప్రతి ఓపెనర్లు ఇద్దరిని 0కు డక్అవుట్ చేయడం జరిగింది. చెన్నై బ్యాటర్లు వెంటనే అవుట్ అయినా కానీ తర్వాత వచ్చిన పటేల్ మాత్రం ఒక సునామీలా అయితే మ్యాచ్ని అయితే 4 సిక్సర్లతో అయితే ఎక్సలెంట్ అయితే చేయడం జరిగింది. 11 బాళ్ళల్లో 31 రన్స్ కొట్టి ఒక 4, 4 సిక్సర్స్తో ఎక్సలెంట్ ఆడి అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రావిస్ 52 రన్స్తో ఎక్సలెంట్ అయితే సిఎస్కేకు గెలుపు విషయంలో మాత్రం బ్రావిసే మెయిన్ కారణం అయితే చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు మాత్రం మ్యాచ్ విన్నర్ బ్రావిస్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 5 ఓవర్లలో 60 రన్స్కే 5 వికెట్లు కోల్పోయిన సిఎస్కే ఇక ఓటమి ఖచ్చితమని అందరూ అనుకున్నారు. కానీ శివన్ దూబే, బ్రావిస్ కలిసి 6వ వికెట్ భారీ పార్ట్నర్షిప్ చేసి అయితే మ్యాచ్ని అయితే గెలిపించడం జరిగింది. శివన్ దూబే కూడా లాస్ట్ దాకా ఉండి 45 రన్స్ అయితే కొట్టి గెలుపులో కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా మాత్రం 19 ఓవర్లలో ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ కేకేఆర్ గెలుస్తుందా అన్నట్టయితే ఖచ్చితంగా చేయడం జరిగింది. శివన్ దూబే 100 వికెట్లు, 2 వికెట్లు కరెక్ట్ కీలకమైన వికెట్స్ అయితే తీసుకొని ఎక్సలెంట్ 4 ఓవర్లలో 3 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. వరుణ్ చక్రవర్తి, హర్షత్ రాణా చెరో 2 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. కానీ ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే సిఎస్కో ఓడిపోతుందన్న ప్రతి ఒక్కరు అసలు ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఖచ్చితమైన గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతా మాత్రం ఓడిపోవడం జరిగింది. ప్లే ఆఫ్ రేస్లో ఉండే ఛాన్సెస్ అయితే కోల్పోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. సిఎస్కే ఫ్యాన్స్ కోసం అయితే చాలా రోజుల తర్వాత వరుస ఓటముల తర్వాత మ్యాచ్ గెలిచి అయితే ఫ్యాన్స్కి అయితే పండుగ అయితే ఇవ్వడం జరిగింది. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని క్రికెట్ వీడియోస్ వెంటనే అప్డేట్ ఇస్తూ ఉంటాను. గుడ్ నైట్.